జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. మా ఆచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామి వారి తిరువడి తామర్లకు అనేక దాసోహములు సమర్పించుకుంటూ, అలాగే భాగవత గోష్ఠికి దాసోహములు సమర్పించుకుంటూ 97వ దివ్యదేశం సింగవేళ కుండ్రం అనగా అహోబిలం ఆ యొక్క దివ్యదేశ వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. तीर्थेरिन्द्रसुपापनास नरसिंहक्याणकैरंचिते लक्ष्मीं प्राप्य गुहं विमानमुपयन् श्रीनारसिंहो हरिः दिव्य अहोबिलपट्टने विजयते प्राचीद्दिशस्याननो प्रह्लादाक्षिपदं गतः कलिरिपुः श्रीमच्चठारिस्तुतः. ఈ దివ్యదేశంలోని స్వామివారు అనగా పెరుమాళ్ళు నరసింహ పెరుమాళ్ళు, అమ్మవారు లక్ష్మీదేవి ఇంద్రపాపనాశ నరసింహతీర్థ సమీపంలో గుహా విమానంలో తూర్పు ముఖంగా కూర్చొని దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. ప్రహ్లాదునకు ప్రత్యక్షమైన ఈ స్వామిని నమ్మాళ్వార్లు తిరుమంగయ్యాళ్వార్లు ప్రస్తుతించారు. తెలుగు నాటకల నృసింహ క్షేత్రాలు అనేకం. అవి అహోబిలం, సింహాచలం, మంగళగిరి, వేదాద్రి, అంతర్వేది, శోభనాచలం అనగా ఆగిరిపల్లి, పెనుశిల, పెంచలకోన, నృసింహుల కొండ, సింగరాయకొండ, యాదగిరిగుట్ట, కదిరి, స్తంభాద్రి, ధర్మవరం మొదలైనవి. వీటిలో ఆల్వార్లు కీర్తించిన దివ్యదేశం ఈ అహోబిల క్షేత్రం. తిరుమల శ్రీనివాసునితో పాటు అహోబిల నృసింహస్వామి, సింహాచల వరాహ నృసింహస్వామి, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆంధ్రులకు ఇలవేల్పులు. తిరుమంగయ్యాళ్వార్లు ఈ క్షేత్రాన్ని సింగవేల్ కుండ్రం అని ప్రస్తుతించారు. అనగా మన్మధుని వంటి నరసింహస్వామి వేంచేసి ఉన్న పర్వతము అని అర్థము. నల్లమలై అడవులలో వ్యాపించిన సుదీర్ఘమైన పర్వత శ్రేణికి శిరోభాగాన తిరుమల క్షేత్రం, నడిమి భాగాన అహోబిలము, పుచ్చ భాగాన శ్రీశైలము ఉన్నాయి అంటారు. ఈ అహోబిల క్షేత్రంలో 12 తీర్థాలు ఉన్నాయి. మొదటిది నరసింహ తీర్థం, 2 రామ లక్ష్మణ తీర్థం, 3 భీమ తీర్థం, 4 శంకు తీర్థం, 5 వరాహ తీర్థం, 6 సుదర్శన తీర్థం, 7 సూత తీర్థం, 8 దారా తీర్థం, 9 గజకుండ తీర్థం, 10 వైనాయక తీర్థం, 11 భైరవ కుండం, 12 రక్తకుండం అనేవి. ఈ తీర్థాలన్నీ భవనాసికలో కలుస్తున్నాయి. అలాగే ఈ క్షేత్రంలో 12 మండపాలు ఉన్నవి. అవి 1 వసంత మండపం, 2 ఉయ్యాల మండపం, 3 కొలువు మండపం, 4 విశ్వసేన మండపం, 5 మృత్సంగ్రహణ మండపం, 6 ఆంజనేయ మండపం, 7 దూరుడు మండపం, 8 రఘుపతి మండపం, 9 భైరవ మండపం, 10 ఉద్యోగ మండపం, 11 కాళక్షేప మండపం, 12 వరాహ మండపం. ఈ అహోబిల క్షేత్రం ఎగువ అహోబిలమని, దిగువ అహోబిలమని 2గా ఉంది. దట్టమైన అరణ్యాల మధ్య కొండపై సముద్ర మట్టానికి సుమారు 3000 అడుగుల ఎత్తున ఉంది ఎగువ అహోబిలం. ఈ పర్వత పాదంలో ఉన్నది దిగువ అహోబిలం. మరి ఎగువ అహోబిలం గురించి తెలుసుకుందాం. ఎగువ అహోబిలం 2 పర్వతాలు, వాటి మధ్య గల లోయలతో అతి సుందరంగా ఉంటుంది. ఈ పర్వతాలకు వేదాద్రి అని నామం, గరుడాద్రి అని కూడా ఉన్నాయి. వీటి మధ్యన గల పర్వత సానువులను అచలఛాయమేరు అని అంటారు. శ్రీమన్నారాయణుడు నృసింహావతారాన్ని ధరించి హిరణ్యకశిపుణ్ణి సంహరించింది ఈ క్షేత్రంలోనే అని భక్తుల విశ్వాసం. ఇందుకు నిదర్శనంగా ఈ అహోబిల పర్వత శిఖరం 2గా చీలి ఉండటం కనిపిస్తుంది. ఈ చీలికే హిరణ్యకశిపుని గృహస్తంభమని అంటారు. అందులో 2వ చీలికలో కొంత భాగం శిథిలమైనది. 14వ శతాబ్దంలో విడము కొమ్మరాజు అనేవాడు ఒక ఇనుప స్తంభాన్ని నిర్మించాడు. ఈ చీలిన కొండనే ఉగ్రస్తంభమని అంటారు. ఈ స్తంభంలోనే నృసింహ గర్భం అని కూడా అంటారు వేదాంత దేశకులు వారు. అనగా హిరణ్యకశిపుని సంహరించడానికై స్వామి విశ్వమంతటా నృసింహ రూపంలో వేంచేసి ఉన్నాడట. కానీ హిరణ్యకశిపుడు శ్రీహరిని నరసింపకోరి ఈ స్తంభాన్ని మాత్రమే తన చేతిలో చరిచాడు. వెంటనే స్వామి నృసింహ రూపంతో ప్రాదుర్భవించారు. హిరణ్యకశిపుని సంహరించాడు.
కానీ తక్కిన ప్రదేశాలలో హిరణ్యకశిపుడు శ్రీహరిని దర్శించాలనుకోలేదు. ఆ కారణం చే నేటికి ఆ ఒక్క హిరణ్యకశిపుని గృహస్థూణ తప్ప తక్కినవన్నీ నృసింహస్వామిని తమ గర్భమందు ఇమిడ్చుకుని ఉన్నవట. ఎగువ అహోబిలంలో 7 నృసింహ క్షేత్రాలు, దిగువ అహోబిలంలో 2 క్షేత్రాలు ఉన్నాయి. ఎగువ అహోబిలమున గల క్షేత్రములు ఉగ్ర నృసింహస్వామి, పావన నృసింహస్వామి, వరాహ నృసింహస్వామి, మాలోల నృసింహస్వామి, జ్వాల నృసింహస్వామి, కారంజన నృసింహస్వామి, యోగానంద నృసింహస్వామి. దిగువ అహోబిలమున గల క్షేత్రములు చత్రవట నృసింహస్వామి, భార్గవ నృసింహస్వామి. ఈ 2 కాక కొండపాదంలో ప్రహ్లాదవరద నృసింహస్వామి సన్నిధులు కలవు. దిగువను గల ఈ సన్నిధులలో ప్రధాన సన్నిధిగా ప్రసిద్ధి చెందినది. ఎగువ అహోబిలంలో ఉగ్రస్తంభానికి దిగువన లోయలో మొనకొండ అనే చోట లక్ష్మీదేవి ఆలయం ఒకటి ఉంటుందట. నృసింహస్వామి చెంచులక్ష్మిని వివాహం చేసుకుంటే కోపించిన లక్ష్మీదేవి మొనకొండలో నివాసం ఏర్పరచుకున్నదట. అక్కడికి ఆ కొండలపై తిరిగాడు చెంచులు మాత్రమే వెళ్ళగలరని, సామాన్యులకు సాధ్యం కాదని ప్రతీతి. ఈ మొనకొండకు ఆవలగల లోయలో హిరణ్యకశిపుని నగర అవశేషాలు ఉన్నాయని అంటారు. ఆనాటి కోట కొంత శిథిలం కాగా తక్కిన భాగం నేటికి గలదు. అహోబిల నామం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. హిరణ్యకశిపుడు విష్ణుద్వేషంతో ప్రహ్లాదుని అనేక బాధలకు గురిచేశాడు. కానీ ప్రహ్లాదుడు భగవచ్చింతన తత్పరుడై ఆనంద నిర్భరుడయ్యున్న కారణం చేత దేహస్మృతి లేకుండా ఉండేవాడు. భగవానుడు భక్తుని తన శరీరంలా కాపాడుతాడు కదా, కనుక పరమ భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదునికి ఏ అపాయము కలుగదు లేదు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిచి, నీ హరి ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తే ప్రహ్లాదుడు, శ్రీహరి సర్వాంతర్యామి, ఇందుగలడు అందులేడని సందేహమే లేదు, అన్నిటా నున్నాడు, నీవు ఎందులో చూడదలిస్తే అందే దర్శనమిస్తాడు అని అన్నాడు. హిరణ్యకశిపుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. అదే సమయంలో శ్రీమన్నారాయణుడు ప్రహ్లాదుడి మాటను సత్యం చేయటానికి నృసింహ రూపంతో అంతటా ఆవిర్భవించి ఉన్నాడు. ఈ రూపంతోనే కదా హిరణ్యకశిపుణ్ణి సంహరించాలి. హిరణ్యకశిపుడు సభాస్తంభాన్ని చూసి దీనియందు ఆ శ్రీహరి ఉన్నాడా అని ప్రశ్నిస్తూనే దాన్ని తన చేతిలో గట్టిగా చరిచాడు. వెంటనే స్తంభం పెలపెల రావాళ్లతో 2గా చీలిపోయింది. ఆ సమయంలో అతి భయంకరమైన నినాదం వెలువడింది. ఆ శబ్దానికి అడ్డకటాహం బ్రద్దలమైంది. బ్రహ్మాది దేవతలు ఆ శబ్దం విని ప్రళయం సమీపించిందని భయపడ్డారు. ఆ స్తంభం నుండి మృగం, మానవుడు కాని అద్భుత రూపాన్ని ధరించి నృసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. అతి భయంకరమైన ఆ నృసింహ రూపాన్ని తలచి తర్కిస్తున్న హిరణ్యకశిపుని ఎదుట కరుగుతున్న బంగారం లాంటి నేత్రాలు, ప్రకాశిస్తున్న కేసరాలతో కప్పబడిన ముఖము, భయంకరమైన కోరలు, తీక్షణమైన నాలుక, ముడిపడిన కనుబొమ్మలు, పైకి రిక్కించిన చెవులు, గిరి గుహల వలె వ్యాపించిన ముఖము, నాసిక, భయంకరమైన దవడలు గల రూపంతో నృసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. పాము ఎలుకను పట్టుకున్నట్లు హిరణ్యకశిపుణ్ణి పట్టుకొని తన తొడలపై నుంచుకొని వాడిగా ఉండే గోళ్లతో గరుత్మంతుడు సర్పాన్ని చీల్చినట్లు చీల్చేశాడు. ఆ భయంకర రూపం దేవతాదులకు దుర్నిరీక్షమయ్యింది. దేవతలందరూ ముక్త కంఠంతో ఏమి ఆ వీర్యము, ఏమి ఆ శౌర్యము, ఏమి ఆ నఖముల పరాక్రమము, నారసింహుని కంటే వేరు దైవం లేదు, ఏమి బలము, ఏమి బలము అని ఆశ్చర్యపడ్డారు. వారిని ఆశ్చర్యపడేటట్లు చేసిన ఆ బలమే ఈ క్షేత్రమునకు అహోబల నామంగా ఏర్పడింది. దేవతల ప్రార్థనపై నృసింహస్వామి అహోబల పర్వతాన గల గుహలో అర్చారూపంలో వేంచేశాడు. స్వామి గుహలో వేంచేసి ఉన్న కారణాన ఈ క్షేత్రం అహోబిలం అయ్యింది. అహోబిల క్షేత్రము నవనారసింహులు. అహోబిల పర్వతము దిగువ అహోబిలం నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఈ ఎగువ అహోబిలం ఉన్నది. ఎగువ అహోబిలానికి చక్కని కాలిబాట, రాజమార్గము ఉన్నాయి. రాజమార్గం అనగా ఘాటు రోడ్డులో బస్సు సౌకర్యం ఉన్నది. ఆళ్లగడ్డ నుండి నేరుగా కొండపైకి బస్సు కలదు. ఉగ్ర నరసింహస్వామి సన్నిధికి దిగువన యాత్రికులకు సత్రాలు, భోజన సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఉగ్ర నరసింహస్వామి. ఈ పర్వతానికి గరుడాద్రి అని పేరు. పూర్వం గరుత్మంతుడు ఈ పర్వతంపై శ్రీమన్నారాయణ్ణి గూర్చి తపస్సు చేశాడు.
స్వామి ప్రత్యక్షమై వరాలను కోరుకోమంటే గరుత్మంతుడు తనను తాను వాహనంగా స్వీకరించమని, తాను తపస్సు చేసిన ఈ పర్వతం గరుడాద్రిగా ప్రసిద్ధి చెందాలని వరాలను కోరాడు. గరుత్మంతుని ప్రార్థనను అంగీకరించారు స్వామివారు. గరుత్మంతుడు స్వామికి వాహనమై గరుడాల్వారైనారు. ఈ పర్వతం గరుడాద్రి అయ్యింది. ఈ గరుడాద్రి గుహలోనే పెరుమాళ్ళు వేంచేసి ఉన్నారు. వీరికే ఉగ్ర నరసింహస్వామి అని పేరు. ఎగువ అహోబిలంలో ఉండే ఆలయాలలో ఇది ప్రధానమైనది. ఇక్కడి గుహలో ఒక తిన్నె ఉంది, అనగా అరుగు. ఈ తిన్నెకు క్రింది భాగాన జలధార ఒకటి ప్రవహిస్తుందట. ఈ తిన్నెపై నరసింహస్వామి దశభుజాలతో వేంచేసి ఉన్నారు. స్వామి హిరణ్యవధ చేస్తున్నట్లుగా సేవ సాయించారు. 2 శ్రీహస్తాలు హిరణ్యకశిపుడి శిరస్సును పాదాలను తడిమి పట్టుకుంటే 2 శ్రీహస్తాలు అతడి వక్షస్థలాన్ని చీల్చుతున్నాయి. మరి 2 శ్రీహస్తాలు అతని రక్తాన్ని పానం చేస్తున్నాయి. 4 హస్తాలు దివ్యాయుధాలను ధరించి ఉన్నవి. వీరికి దిగువన ప్రహ్లాదాన్వాన్ బద్ధాంజలి అయి వేంచేసి ఉన్నారు. ఈ నృసింహ ఆలయానికి ఎడమ వైపున గల ఒక గుహలో లక్ష్మీదేవి ఆలయం కలదు. వీరిని చెంచు లక్ష్మి అని అంటారు. ఈమె వరప్రసాదిని. ఈ సన్నిధికి కుడివైపున గల గోడలో సుదర్శన యంత్రం ఒకటి ఉన్నది. దీనిని తప్పక సేవించాలి. నవనారసింహ క్షేత్రాలలో ఇదే ప్రధానమైన క్షేత్రం. తిరుమంగయ్య ఆళ్వార్లు ఈ క్షేత్రాన్ని సింగవేంగ కుండ్రం అని 10 పాసురాలలో కీర్తించారు. ఈ సన్నిధి ఉగ్ర నరసింహస్వామి సన్నిధి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ మార్గంలో ప్రయాణించడం చాలా కష్టం. ప్రత్యేకించి ఒక దారి ఏదీ కనపడదు. ఈ పర్వతం సుమారు 2800 అడుగుల ఎత్తున ఉన్నది. ఈ పర్వతంలో సహజంగా ఏర్పడిన గుహలో జ్వాలా నరసింహస్వామి వేంచేసి ఉన్నారు. ఈ సన్నిధి చాలా చిన్నది. గుహకు ముందు ఒక మండపం, దానికి చుట్టూ రక్షణగా ఇనుప వలయాలను ఏర్పరిచారు. ప్రతి స్వాతి నక్షత్రం నాడు స్వామికి అభిషేకము, నృసింహహోమము జరుగుతాయి. దీనిని తప్పక సేవించాలి. సన్నిధికి ముందు భాగంలో దిగువ కొండ చర్యల్లో ఒక చిన్న గుహలో 2 నీటి తొట్టులు ఉన్నాయి. ఇవి 2 ఒకదాని ప్రక్కన ఒకటి సహజంగా ఏర్పడి ఉన్నవి. ఇందులో చల్లని నీరు సదా ప్రవహిస్తుంటుంది. వానిలో కుడివైపున గల తొట్టిలోనే నీరు ఎర్రగా కనపడుతుంది. నృసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ఇక్కడ చేతులు తొట్టిలోనే కడుక్కున్నాడు అంటారు. అందుకే ఈ తీర్థం ఎర్రగా ఉందని అంటారు. హిరణ్యకశిపుని సంహరించిన స్వామి కోటి తేజ ప్రభలతో ఇక్కడ అర్చామూర్తిగా వేంచేశారు. కనుకనే ఈ స్వామిని జ్వాలా నృసింహస్వామి అనే పేరుతో పిలుస్తారు. ఈ జ్వాలా నృసింహస్వామి సన్నిధి నుండి సుమారు 2 కిలోమీటర్ల దూరం నడిచి పర్వత శిఖరము అధిరోహిస్తే ఉగ్రస్తంభాన్ని చేరవచ్చును. ఇది 3000 అడుగుల ఎత్తులో ఉంది. ఇదే నృసింహస్వామి ఆవిర్భవించిన హిరణ్యకశిపుని సభాస్తంభం. దైవమల్లా సెల్ల వండ్రాద సింగవేలు కుండ్రం, దేవతలు తప్ప మరెవ్వరి పోలేని సింగవేలు కుండ్రము అన్న మాటకు ఇదే తార్కాణం. మాలోల నరసింహస్వామి. ఉగ్ర నరసింహస్వామి సన్నిధికి ఎడమ వైపున గల భవనాసిపై ఒక వంతెన ఉంది. ఈ వంతెనను దాటి ఎడమవైపుకు సుమారు 3 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఈ స్వామిని సేవించవచ్చును. ఈ సన్నిధికి 1 కిలోమీటర్ దూరంలో వరాహ నరసింహస్వామి సన్నిధి కలదు. ఈ పర్వతానికి వేదాద్రి అని కూడా పేరు. పూర్వము సోమకుడనే రాక్షసుడు వేదాలను అపహరించాడు. వాటిని తిరిగి పొందగోరిన బ్రహ్మ ఇక్కడికి వచ్చి శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి శ్రీహరి సోమకాసురుని సంహరించి వేదాలను తెచ్చి బ్రహ్మకు ప్రసాదించాడు. బ్రహ్మ వేదాలకై తపస్సు చేసిన ప్రదేశం కనుక ఈ పర్వతానికి వేదాద్రి అని పేరు వచ్చింది. ఇది లక్ష్మీదేవికి విహార భూమి. ఆ కారణాన దీన్ని లక్ష్మీ వనమని కూడా అంటారు. ఇచ్చట వేంచేసి ఉన్న నృసింహస్వామికి మాలోలుడు అని పేరు. ఇక్కడ స్వామి వామాంకాన లక్ష్మీదేవితో అత్యంత సౌందర్యంతో విరాజిల్లుచున్నారు. ఇప్పుడు యోగానంద నరసింహస్వామి. ఈ సన్నిధికి కుడి చేతి వైపున గల కాలిబాట మార్గంలో 1 కిలోమీటర్ దూరము ప్రయాణించి కొండచెరియ దిగువన గల లోయలోకి దిగితే ప్రహ్లాద గుహను దర్శించవచ్చు. ఈ దారి మిక్కిలి సన్నగా ఉంటుంది కనుక జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. కొండచెరియ ఆగిన చోట క్రిందగా ఒక వృక్షము ఉంది. దాని సహాయంతో లోయలోనికి దిగవచ్చును. ఇక్కడ ఒక గుహలో యోగాసనంలో నరసింహస్వామి వేంచేసి ఉన్నారు. ప్రహ్లాదుడు వీరి వద్దనే యోగాభ్యాసము నేర్చాడట. ఇదే యోగా నరసింహస్వామి సన్నిధి అంటారు.
కానీ స్థానికులు మాత్రము దిగువ అహోబిలానికి సమీపమున గల కాశిరెడ్డి నాయన అనే గ్రామంలో ఉన్న సన్నిధే యోగా నారసింహస్వామి సన్నిధి అని చెబుతారు. కానీ అది ఇటీవల నిర్మింపబడినటువంటి సన్నిధిగా కనపడుతున్నది. ఈ ప్రహ్లాద గృహ ప్రాంతమంతా ప్రశాంత రమణీయంగా మనస్సుకు అపరిమిత ఆనందాన్ని చేకూరుస్తుంది. వరాహ నరసింహస్వామి వైభవం తెలుసుకుందాం. ఇది ఎగువ అహోబిలంలో గల ఉగ్ర నరసింహస్వామి సన్నిధికి వెనుక నుండే భవనాశిని తీర్థానికి అవతల 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ స్వామి వరాహమూర్తిగా నృసింహస్వామితో కలిసి వేంచేసి ఉన్నారు. వరాహస్వామి నృసింహునితో కలిసి ఉన్న కారణాన వరాహ నృసింహమని పేరు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులను రాక్షస సోదరులను సంహరించిన అవతార ద్వయమును ఇక్కడ ఏకకాలంలో సేవించవచ్చును. ఈ స్వామి జ్ఞానప్రదాత. తర్వాత కారంజ నరసింహస్వామి. ఈ క్షేత్రం ఎగువ అహోబిలానికి పోయే మార్గంలో ఉన్నది. ఈ స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు. కరంజం అంటే కానుగ చెట్టు. దాని క్రింద వేంచేసి ఉండటం చేత ఈ స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు వచ్చింది. ఇక్కడ నుండే తీర్థానికి భైరవ తీర్థం అనేటటువంటి పేరు. ఇది భవనాశిలో అంతర్భాగంగా వేంచేసి ఉన్నది. పూర్వము గోభిలుడనే మహర్షి దూర్వాస మహర్షి విషయమై అపచారం చేశాడు. అందుకు కోపగించిన దూర్వాసుడు నీవు జ్ఞానహీనుడు అవుతావు అని శపించారు. గోవిలుడు పశ్చాత్తాప్తుడై ఈ ప్రదేశానికి వచ్చి నృసింహ మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన స్వామి ప్రత్యక్షమై గోవిలునకు జ్ఞానాన్ని ప్రసాదించాడు. గోవిలుని ప్రార్థనపై స్వామి ఇక్కడ నరసింహ రూపంలో అవతరించాడు. ఈ స్వామి కుడి చేతిలో ధనస్సు, ఎడమ చేతిలో శంఖాన్ని ధరించి ఉండటం విశేషం. స్వామికి వెనుక భాగంలో శేషఫనం ఉన్నది. భార్గవ నరసింహస్వామి వైభవం తెలుసుకుందాం. ఈ క్షేత్రము అహోబిలం కొండ అడివారానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి తీర్థానికి భార్గవ తీర్థమని, ఈ క్షేత్రానికి భార్గవ క్షేత్రమని పేరు. పూర్వము భృగువంశోద్భవుడైన భార్గవుడనే మహర్షి నృసింహస్వామిని గూర్చి తపస్సు చేసి స్వామిని ప్రత్యక్షం చేసుకున్నాడు. భార్గవ మహర్షి కోరికపై ఇక్కడ అర్చావతారంలో వేంచేశాడు. భార్గవునకు ప్రత్యక్షమైన స్వామి అవడం చేత భార్గవ నృసింహస్వామి అనే పేరు వచ్చింది. ఈ క్షేత్రానికి సమీపంలో అక్షయ తీర్థం అనే మరో తీర్థం ఉన్నది. యోగానంద నరసింహస్వామి వైభవం తెలుసుకుందాం. ఈ సన్నిధి దిగువ అహోబిలం కొండ అడివారానికి 2 కిలోమీటర్ల దూరంలో కాశిరెడ్డి నాయన అనే గ్రామంలో ఉంది. ఇక్కడ నుండే చిన్న సన్నిధినే యోగానంద నరసింహస్వామి సన్నిధి అంటారు. ధ్రువమూర్తికి ముందుగా మరొక ధ్రువమూర్తిని ప్రతిష్ఠించారు. స్వామి యోగ పట్టాతో వేంచేసి ఉంటారు. ప్రహ్లాదునికి యోగాభ్యాసం నేర్పిన స్వామి కనుక యోగా నరసింహస్వామిగా ప్రసిద్ధి పొందారు. కానీ ఇంతకు ముందు చెప్పినట్టు ప్రహ్లాద గుహ వద్ద ఉండే సన్నిధే యోగా నరసింహస్వామి సన్నిధి అని పెద్దలు చెబుతారు. సన్నిధి ప్రాంతం గ్రామానికి మధ్యలో ఉన్నది. కొండపై గల సన్నిధుల వలె కాక ఆధునికతను సంతరించుకున్న సన్నిధి ఇది. ఛత్రవట నరసింహస్వామి వైభవం. ఈ సన్నిధి దిగువ అహోబిలానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ వేంచేసి ఉన్న నరసింహస్వామి నవనరసింహమూర్తులలో అత్యంత విలక్షణంగా శంకు చక్రాలతో అభయహస్తంతోనూ ఉన్నతంగా వేంచేసి ఉంటారు. ఒక హస్తం అనగా ఎడమ చేయి తొడపై తాళం వేస్తున్నట్లుగా ఉంటుంది. ఆహా ఊహు అనే గంధర్వులు ప్రశాంత రమణీయమైన ఈ ప్రాంతానికి వచ్చి అక్కడ గల ఒక వట వృక్షం కింద భగవన్నామ సంకీర్తన చేస్తూ ఆడుతుండేవారట. గంధర్వులు గానప్రియులు కదా. ఆ ప్రకారమే ఈ గంధర్వులు గానం చేస్తుంటే స్వామి ఆనంద పరవశుడై వారి వెనుకనే కూర్చుండి తాళం వేసేవాడట. కొంత సమయానికి గంధర్వులకి తమ వెనక ఎవరో కూర్చుండి తాళం వేస్తున్నట్లు తెలిసింది. వెంటనే వారు వెనుదిరిగి చూస్తే స్వామి పద్మాసనం శంఖ చక్రాలతో అభయహస్తంతో వేంచేసి తాళం వేయటాన్ని సేవించారు. స్వామివారి భక్త వాత్సల్యానికి పరవశులై వేణోళ్ళ కీర్తించారు. వారి ప్రార్థనపై అచటనే అర్చారూపంలో వేంచేశాడు స్వామి. అలా వేంచేసినప్పుడు అక్కడ వటవృక్షం స్వామికి ఛత్రమై ఉపచరించింది. కనుకనే స్వామి ఛత్రవట నృసింహస్వామి అయినాడు. పావన నృసింహస్వామి. ఈ క్షేత్రము ఉగ్ర నరసింహస్వామి సన్నిధికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఉగ్ర నరసింహస్వామి సన్నిధికి వెనుక గల భవనాసి కుండానికి కుడివైపున గల మార్గంలో దాదాపు 1 కిలోమీటర్ దూరం రాళ్లతో పేర్చిన మెట్లున్నాయి. ఈ మెట్లపై నుండి కొండ ఎక్కిన తరువాత
ఎగుడు దిగుడు మార్గం ఒకటి అరణ్యం మధ్యలో ఉంది. దారిలో ఒకటి 2 వాగులు ఉన్నాయి. వానిని దాటిపోవాలి. దారి అంతా నిర్మానుష్యంగా ఉంటుంది. ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. దారి తప్పకుండా ఉండాలంటే అక్కడక్కడ రాళ్లపై గల బాణపు గుర్తులను గమనించుకుంటూ పోవాలి. 7 కిలోమీటర్లు ఆ దారిలో నడిచిపోవడం మిక్కిలి శ్రమ సాధ్యం. అయినా స్వామిని సేవించాలనే ఉత్సాహం ముందుకు తీసుకొని పోతుంది. ఈ దారిలో 7 కిలోమీటర్లు దాటిన పిమ్మట ఆ దారి క్రిందికి చేరుతుంది. అచ్చట నుండి ఎడమ వైపునకు తిరిగితే స్వామి సన్నిధి దర్శనం ఇస్తుంది. పూర్వము భరద్వాజుడనే మహర్షికి గల పాపములను పోగొట్టినాడు కనుక ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు వచ్చింది. నేటికి తమ పాపాలను పోగొట్టుకోదలచిన వారు ఇచ్చటకు వచ్చి స్వామివారిని సేవించి మొక్కుబడులు చెల్లించుతున్నారు. సన్నిధిలో స్వామి అత్యంత విలక్షణంగా శంకుచక్రములతో వామన భాగమున లక్ష్మీదేవితో భోగ్యంగా వేంచేసి ఉన్నారు. ప్రహ్లాద వరద నరసింహస్వామి. ఇది కొండ దిగువన గల సన్నిధి. స్వామి శ్రియా సమేతుడై శేషాసనములో వేంచేసి ఉన్నారు. స్వామికి దక్షిణ భాగమున గల మండపంలో శ్రీనివాసుల సన్నిధి, ఎడమ భాగంలో తాయార్ల సన్నిధి ఉన్నాయి. సన్నిధికి ఈశాన్య భాగంలో శ్రీరామచంద్రుల వారి సన్నిధి, వాయువ్యాన శ్రీమద్ వేదాంత దేశకుల సన్నిధి కలదు. సన్నిధులన్నీ అత్యద్భుతములైన శిల్ప సంపదలతో అలరారుచుండును. సన్నిధిలో భక్తరక్షణ దీక్షితుడై చిరునగవుతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కూర్మాసనంపై శేష సింహాసనమున వేంచేసి ఉన్నాడు. స్వామివారి అంకపీఠమున లక్ష్మీదేవి, శ్రీపాదముల చెంత ప్రహ్లాదాల్వాను వేంచేసి ఉన్నారు. స్వామి ఎడమ పాదమున మడిచి కుడి పాదమును క్రిందకు వదిలిన భంగిమలో వేంచేసి ఉన్నారు. ఇట్లు క్రిందికి ఉన్న పాదమునకు పాదరక్ష కలదు. స్వామిని సేవించినంతనే తన భక్తులతో ప్రయాణమునకు సిద్ధముగా నున్నట్లు కనిపించును. ఉత్సవమూర్తికి ప్రహ్లాద వరదుడు అని పేరు. స్వామివారు శ్రీభూదేవేరులతో శంఖ చక్రములతో నిర్ణ తిరుక్కోలంలో వేంచేసి ఉన్నారు. తిరుమంగై ఆళ్వార్లు ఈ క్షేత్ర విషయమై ఒక దశకాన్ని అంటే 10 పాటలను అనుగ్రహించారు. ఈ పాసురాల ద్వారా ఆళ్వార్ల అనుభవాలను మనము తెలుసుకొనవచ్చును. ఈ క్షేత్రమే హిరణ్యకశిపుని నగరమని, ఇచటనే స్వామి స్తంభం నుండి ఆవిర్భవించాడని ఆళ్వార్లు అంటారు. ఆనాడు ఈ క్షేత్రం సామాన్యులకు ప్రవేశింపరానిదిగా ఉండేది. ఈ విషయాన్ని దేవ వల్ల మల్లాల్ సొల్లవొండ చింగవేల్ కుండ్రమే అని దేవతలు తప్ప మానవులకు చేరరానిది ఈ అహోబిలం అని తెలియజేశారు. ఇలాంటి దుర్గమమైన పర్వతాన్ని అధిరోహించిన ఆళ్వార్లు నృసింహస్వామిని సేవించి మంగళ ఆశాసనం కూడా చేశారు భోగ్యంగా. ప్రహ్లాదుడు శ్రీహరి సర్వాంతర్యామి అని ప్రతిజ్ఞ చేసిన స్థలమందే అద్వితీయమైన నరసింహమూర్తిగా ఆవిర్భవించినాడు. అంతవరకు తనను ఎదిరింపగలిగిన వీరుణ్ణి చూడని హిరణ్యకశిపుణ్ణి నరసింహస్వామిని చూచి మీదకు ఉరికినాడు. నరసింహస్వామి ఆ రక్కసుని వక్షస్థలమున తన వాడి అయిన గోళ్లతో చీల్చినాడు. సృష్టి స్థితి లయాదులు బ్రహ్మాదులపై నుండి రక్షణ భారమును తానే వహించిన పవిత్రమూర్తి ఆ స్వామి. ఆనాటి వారుగాక తరువాత వారిని తనను సేవించుటకు వీలుగా అహోబిల పర్వతమున భోగ్యంగా వేంచేసి ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ జరిగేటటువంటి ఉత్సవాలను తెలుసుకుందాం. చైత్రమాసంలో వసంతోత్సవం, వైశాఖ మాసంలో 10 దినములు నరసింహ జయంతి, మకర కుంభ మాసాలలో 45 దినములు 33 గ్రామాలకు వేంచేయుట, మీనమాసంలో 12 దినముల బ్రహ్మోత్సవము. సన్నిధి సమయాలు వచ్చేసి 6:30 నుండి 1 గంట వరకు ఉదయము, సాయంత్రం 3 నుంచి 8 వరకు, దిగువ అహోబిలం 7 నుంచి 1 గంట 2 నుంచి 7 వరకు. తక్కిన క్షేత్రాలు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు సందర్శనార్థంగా వేంచేసి ఉంటాయి. ఇది అహోబిలం కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్లో వేంచేసి ఉన్నటువంటి దివ్య దేశం. జై శ్రీమన్నారాయణ. సర్వాపరాధ క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదార విందార్పణమస్తు. అవసరాన్ని సేవించుకుందాం. అంగజ్ఞాల మంజ అంగోరాళరియాయ్ అవునన్ పొంగవాగం వల్లురీగిరాల్ పోడుంద పరమనిడం పైంగాననై கொம்பு கொண்டு பத்திமையால் அடுக்கி சங்கனாலி இட்டிரைஞ்சும் சிங்கவேல் குன்றமே.